వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హీల్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏమేమి ప్రాబ్లం వల్ల వస్తుందంటే అచిలిస్ టెండనైటిస్ ఒకటి, ఇంకొకటి ప్లాంటార్ ఫేసియా వల్ల మనకి ఎక్కువగా హీల్ పెయిన్ వస్తుంది. హీల్ పెయిన్కు అచిలిస్ టెండనైటిస్ వల్ల వచ్చే హీల్ పెయిన్కు ఈరోజు మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేద్దాం. అచిలిస్ టెండనైటిస్ నుంచి ఇది అచిలిస్ టెండన్ అనేది మనకు కాఫ్ మజిల్ నుంచి హీల్ వరకు ఉంటుంది. అచిలిస్ టెండనైటిస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ మనం టవల్ గ్రిప్ ఎక్సర్సైజ్ చేద్దాం. టవల్ గ్రిప్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టవల్ను మన పాదం కింద ఉంచి స్లోగా ఫింగర్స్తో గ్రిప్ చేస్తూ స్లోగా రిలీజ్ చేయాలి. అట్లా 20 టైమ్స్ చేయాలి. పర్ డే 2 టైమ్స్ 2 సిట్టింగ్స్ చేయండి. ఈ అచిలిస్ టెండనైటిస్ వల్ల మనకు హీల్ పెయిన్ వస్తుంది. ఈ అచిలిస్ టెండనైటిస్కు మన ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన అచిలిస్ టెండన్ పెయిన్, హీల్ పెయిన్ తగ్గి టెండన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అచిలిస్ టెండన్ అనేది మనకు కాఫ్ మజిల్ నుంచి హీల్ బోన్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ టవల్ స్ట్రెచ్ లేదా కాఫ్ స్ట్రెచ్చింగ్. టవల్తో కాఫ్ స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. స్ట్రెచ్చింగ్ చేసి హోల్డ్ 5 సెకండ్స్ ఉంచి రిలీజ్ చేయాలి. ఈచ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేయండి. 10 to 20 టైమ్స్ చేయాలి. స్లోగా డార్సిఫ్లెక్షన్, మన ఫుట్ డార్సిఫ్లెక్షన్ ఎంత వస్తే అంత చేసి స్క్యూజ్ చేసుకోవాలి. అట్లా హోల్డింగ్ చేయాలి. టవల్ సపోర్ట్తో హోల్డింగ్ చేసి స్లోలీ రిలీజ్ చేయాలి. ఇట్లా 20 టైమ్స్ చేయండి. టెండన్ అనేది స్ట్రెంథన్ కావడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. టెండన్ స్ట్రెంథన్ అయిన తర్వాత మనకి హీల్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. తర్వాత మనం సుపైన్ లయింగ్ పొజిషన్లో సుపైన్ స్ట్రైట్ లెగ్ రైజ్ ఎస్ఎల్ఆర్ టెక్నిక్ చేద్దాం. ఎస్ఎల్ఆర్ టెక్నిక్ చేసేటప్పుడు మన లెగ్ రైజ్ చేసి డార్సిఫ్లెక్షన్ చేయాలి. డార్సిఫ్లెక్షన్ చేస్తే మన కాఫ్ మజిల్ అన్ని ఫ్రీ అవడానికి, టెండన్ స్ట్రెంథన్ కావడానికి యూజ్ అవుతుంది. డార్సిఫ్లెక్షన్ చేయండి. స్లోగా మళ్ళీ రిలీజ్ చేస్తూ డౌన్ చేయాలి. ఈచ్ ఎక్సర్సైజ్ 15 or 20 టైమ్స్ చేయండి. హోల్డింగ్ టైం 5 సెకండ్స్ హోల్డింగ్ టైం అలానే ఉంచండి. కాఫ్ మజిల్ బాగా స్ట్రెచ్ చేయండి. డార్సిఫ్లెక్షన్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి స్లోగా వదలండి. స్లోలీ డౌన్. రైజ్ చేయండి. డార్సిఫ్లెక్షన్ చేయండి. slowly down.
యాక్టివ్ యాంకిల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్. యాక్టివ్ యాంకిల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్లాంటర్ ఫ్లెక్షన్, మళ్ళీ డార్సీ ఫ్లెక్షన్, మళ్ళీ ఇన్వర్షన్, మళ్ళీ ఎవర్షన్, మళ్ళీ ప్లాంటర్ ఫ్లెక్షన్, డార్సీ ఫ్లెక్షన్, ఇన్వర్షన్, ఎవర్షన్, rotation, clockwise and anti-clockwise. జాయింట్ ఫ్రీ, యాంకిల్ జాయింట్ ఫ్రీ అవ్వడానికి యూజ్ అవుతుంది. తర్వాత హీల్ పెయిన్కి చాలా యూజ్ అవుతుంది. డైలీ 15 or 20 టైమ్స్ చేయండి. 2 సెషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. Plantar flexion, dorsiflexion, inversion, eversion, rotation, clockwise and anti-clockwise rotation చేయాలి. కాఫ్ రైజ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో చేయండి. హీల్ రైజ్ చేయండి. కాఫ్ స్ట్రెచ్ అయ్యేలాగా రైజ్ చేయండి. స్లోగా మళ్ళీ రిలీజ్ చేయండి. హీల్ రైజ్ చేయండి. ఒక 5 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసుకొని స్లోగా రిలీజ్ చేయండి. హీల్ రైజ్ చేయండి. స్లోలీ రిలీజ్ చేయండి. హీల్ రైజ్ చేయండి. స్లోలీ రిలీజ్ చేయండి. ఈచ్ ఎక్సర్సైజ్ 15 to 20 టైమ్స్ చేయండి. అకిలిస్ టెండాన్ స్ట్రెంగ్తన్ కావడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. టెండాన్ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత మన హీల్ పెయిన్ తగ్గుతుంది. సిట్టింగ్ పొజిషన్లో కాఫ్ స్ట్రెచ్. కాఫ్ మజిల్ రైజ్ చేయండి. స్లోలీ రిలాక్స్. హీల్ రైజ్ చేయండి. స్లోలీ రిలీజ్. స్లోలీ రైజ్ చేయండి. ఒక 5 సెకండ్స్ హోల్డింగ్ కొని స్లోగా రిలీజ్ చేయండి. హీల్ రైజ్ చేయండి. స్లోలీ రిలీజ్ చేయండి. హీల్ రైజ్ చేయండి. స్లోలీ రిలీజ్ చేయండి. ఈచ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేయండి. మనం ఇప్పుడు టెరా బ్యాండ్ ఎక్సర్సైజ్, రెసిస్టెడ్ బ్యాండ్ ఎక్సర్సైజెస్, ఎవర్షన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, బ్యాండ్ సపోర్ట్తో మనం చేద్దాం. టెరా బ్యాండ్, రెసిస్టెడ్ బ్యాండ్. స్లోగా ఎవర్షన్ చేసుకొని కొంచెం హోల్డ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ.
ankle eversion, release, eversion, release, release. తర్వాత ఇన్వర్షన్ చేద్దాం. బ్యాండ్ సపోర్ట్తోనే రెస్టెడ్ బ్యాండ్ ఇన్వర్షన్. ఈచ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేయండి. 2 సెషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ డైలీ చేయండి. స్లోలీ రిలీజ్, inversion, slowly release, inversion, slowly release, inversion, slowly release, inversion, slowly release, inversion, slowly release చేయండి. తర్వాత బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్, సింగిల్ లెగ్ బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్. బ్రిడ్జింగ్ చేస్తూ లెగ్ రైజ్ డార్సీ ఫ్లెక్షన్ చేయండి. 5 సెకండ్స్ హోల్డింగ్ ఉంచుకొని స్లోలీ రిలాక్స్. సింగిల్ లెగ్ బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్. లెగ్ రైజ్ చేయాలి. డార్సీ ఫ్లెక్షన్. 5 సెకండ్స్ హోల్డింగ్, రిలాక్స్. లెగ్ రైజ్, డార్సీ ఫ్లెక్షన్. స్లోలీ రిలీజ్ చేయండి. 5 సెకండ్స్ హోల్డింగ్ ఉంచుకొని స్లోలీ రిలీజ్ చేయండి. రిపీటెడ్ ఈచ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేయండి. అచిలిస్ టెండన్ స్ట్రెంథనింగ్కి, కాఫ్ మజిల్ స్ట్రెంథనింగ్కి, కాఫ్ మజిల్ ఫ్రీ కావడానికి యూజ్ అవుతుంది. సింగిల్ లెగ్ బ్రిడ్జింగ్ ఎక్సర్సైజ్. డైలీ చేయండి. నీ టు వాల్ మొబిలైజేషన్. లెగ్ స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. స్లోలీ మూవ్, వాల్ సైడ్ మూవ్ చేయండి. 5 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి. స్లోలీ టెండన్ మీద ప్రెజర్ పడేలాగా చూడండి. టెండన్ స్ట్రెంథన్ అయ్యడానికి చాలా యూజ్ అవుతుంది. మజిల్ స్ట్రెచ్ అవుతుంది, కాఫ్ మజిల్.